అంటే సీతారామరాజు గురించి, అల్లూరి సీతారామరాజు గురించి అది ముఖ్యంగా మాట్లాడాల్సిన విషయం సార్. అది ప్రతి ఒక్కరు ఒకలా చెప్తారు. అల్లూరి సీతారామరాజు సినిమా నుంచినే ఎన్టీ రామారావు గారికి, కృష్ణ గారికి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి అనేది ఇండస్ట్రీ చెప్తుంది. ఆయన ఒపీనియన్ వేరు. రామారావు సీతారామరాజు అంటే ఏదో ఒక తాగుబోతు అని ఆ గెటప్లు కూడా ఆయన కూడా వేసాడు. గెటప్ చాలా మూవీస్ వేసాడు, చిన్న చిన్న గెటప్. జగయ్య గారు వేసాడు, అందరు వేసాడు. బట్ ఆ రామరాజు పవిత్రత రాదు. అదే అందుకని ఆయన ఏం ఊహించుకున్నాడంటే అదేదో తాగుబోతాడు కదా అన్న భావన ఉండేది రామారావుకి. అందుకని వద్దు బ్రదర్ అదెందుకు మీరు తీస్తారు అంటే, నేను తీస్తానండి. కారణం ఏంటంటే సార్ ఈయన ప్రజానట మండలి నుంచి వచ్చిన మనిషి. మేము రాజారావు గారి సమక్షంలో అల్లూరి సీతారామరాజు 250 నాటకాలు ఆడినాడు. ఆల్రెడీ మేకప్ వేసుకున్నారు, ఈ గెటప్ వేసుకున్నారు. ఈయన కాదు, కృష్ణ గారు లేడు అందులో. ఓకే, వల్ల నరసరావు హీరో. తర్వాత పద్మనాభం గారు కవర్ట్ హైటర్స్ లో ఒక క్యారెక్టర్, ఆర్టిస్ట్ పద్మనాభం. ఓకే, అల్లూరు రావలింగయ్య, రామకోటి, కొప్పరం సరోజిని ఇలాంటి ఆర్టిస్టులు. నెల్లూరు సుబ్బారావు అని ఒక పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన నెల్లూరు నుంచి వచ్చిన పెద్ద పెద్ద ఆర్టిస్టులందరికీ కూడా ఆయనే గురువు. చాలా మంచి ఆర్టిస్ట్. వీళ్ళందరితోటి కలిపి మేము రాజారావు గారు మన్యం వెళ్ళి లొకేషన్స్ అన్ని చూసి, అంటే నిజంగా సీతారామరాజు గారి చరిత్రను అంతా తెలుసుకుని దాన్ని తయారు చేసి అందుట్లో నేను పూర్తిగా అందరికీ గెటప్ నేనే. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అది కృష్ణ గారు చూశాడు, ఆ నాటకం చూశారు. చూసినందువల్ల ఆయన ఏమన్నారంటే, మాధవరావు ఆ స్క్రిప్ట్ తెప్పించు, మనం నాటకం ఒకసారి వేయిద్దాం, ఎంత అవుతుందో కనుక్కో అంటే 2000 అవుతుంది అన్నారండి. అప్పటికి ఆయన చనిపోయారు, రాజారావు చనిపోయారు. ఈయనకు ఆశ, నాటకం చూశాడు కదా, పెద్ద హిట్ నాటకం. ఆయన ఏమన్నాడంటే, చేయిస్తావా అంటే, కాకరాల గారు అని ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, రాజారావు గారికి కుడి భుజం. కాకరాలు ఇప్పటికి బతికే ఉన్నాడు. అబ్బా, అవునా సార్? హోమ్లో, ఓల్డేజ్ హోమ్లో ఉన్నాడు. ఆయన అతని దగ్గరికి వెళ్ళి, ఈయన కూడా రాజారావు కూడా దాన్ని సినిమా తీయాలనే ప్లాన్ చేసి స్క్రిప్ట్ రెడీ చేశాడు. అతన్ని పిలిచి, నాటకం వేస్తారా మీరు, ఎవరు ఉన్నారు ఆర్టిస్టులు అంటే, ఉన్నారండి వేస్తారు అంటే, ఎంత అవుతుందంటే 2000 3000 అంతకంటే ఎక్కువ అవుతుంది. అది ఆలోచించి ఆయన ఏమన్నాడంటే, కాదు మీకు కావాలంటే ఆయన సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేశారు అన్నాడు కాకరాల గారు. కొంచెం అది తీసుకొచ్చి ఇస్తావా? తీసుకొచ్చి ఇచ్చాడు. అది దగ్గర పెట్టుకొని చూసి, నేను నాటకంలో పనిచేసి ఉన్నాను కదా సార్, అది చాలా హిట్ అవుతుంది అని నేను చెప్పేవాడిని. ఓకే, అదే గెటప్లు, నాటకంలో గెటప్ అన్నీ అదే తయారు చేసి, అప్పుడు మంచి పేరు వచ్చింది, పెద్ద హిట్ అయింది. ఆ నాటకానికి, సీతారామరాజు పిక్చర్కి కూడా నాటకానికి ఎలా వేసానో మేకప్లు ఇంచుమించు 90% అందరికీ మేకప్ బాగా కుదిరింది సార్. కృష్ణ గారికి ఆ గెటప్, కృష్ణ గారికే కాదు, సీతారామరాజు ఇలాగే ఉంటాడేమో అనేది ఇప్పుడు మన కృష్ణ గారిని చూసే తెలుసుకున్నాం. సూపర్ స్టార్ కృష్ణ గారిని చూసే సేమ్ గెటప్ అంతే. సీతారాములు ఒరిజినల్ గా ఎలా ఉంటాడో జనాలు తెలియదు. ఒరిజినల్ గా గడ్డ ఎంత పొడుగున్న ఫోటో ఉన్నాయి మా దగ్గర. నిజంగా రియల్ సీతారామరాజు కనుక మన కృష్ణ గారు సీతారామరాజు అందంగా ఉన్నారు, చాలా బాగున్నాడు. రాజు అంటే రాజులాగా ఉన్నాడు. ఇంకా తర్వాత అసలు ఎన్ని గెటప్లు అందులో, ఫస్ట్ గెటప్ అదే రామరాజు చిన్న గడ్డంతో స్టార్ట్ అయ్యి పెద్ద గడ్డం, చాలా వేరియేషన్స్. కాషాయం వేసుకునే ముందు హీరోయిన్ చూడడానికి వచ్చినప్పుడు అది కుర్తా పైజామా వేసుకుంటారు, అప్పుడు చిన్న గడ్డం. మరి దేశం అంతా తిరుగుతారు, అప్పుడు ఒక మేకప్ డిఫరెంట్ ఉన్నాడు. ఆ చిన్న గడ్డం అప్పుడు గుమ్మడి గారు
గుమ్మడి గారికి చాలా ఇష్టం ఏంటంటే మీసం గడ్డాలు ఉమ్, ఇవన్నీ ఆయన కూడా రెడీ చేసుకుంటాడు. ఉమ్, ఆయనకి ఇది చాలా ఇష్టం అది. గడ్డం పెట్టి చూశాను, సెట్కి వచ్చాడు ఆయన చూడడానికి. ఆ సాంగ్ వస్తాడే నారాజు ఈ రోజు, ఆ సార్ ఆ సాంగ్కి చాలా మంది వచ్చారు చూడడానికి. సెట్కి చూడడానికి వస్తే చూసి నన్ను పిలిచి, గడ్డం అంటే ఫస్ట్ క్లాస్, ఉమ్. అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. అవును, అది నిజంగా వచ్చినట్టే ఉంది. ఆ, గడ్డం పెంచారేమో అనుకుంటారు అసలు. ఉమ్, అది అంతే. ఇప్పుడు చాలా మందికి నేను గడ్డం చేశాను.